అస్మద్ గురుభ్యో నమః. రోహిణి అమ్మ గారికి దాసోహాలు. ఈరోజు నేను దశావతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం గురించి చెప్తున్నాను. మత్స్యావతారం ఎర్త్ని రక్షించడానికి పుట్టాడు, కానీ కూర్మ అవతారం మనల్ని రక్షించడానికి అవతరించాడు. ఈ కథ తిరుమంగై మన్నన్ పెరియ తిరుమజి ఏత్ తిరుమజి చెప్పారు. విద్యుధర అని ఒక అప్సరస లక్ష్మీదేవి దగ్గర పనిచేసేటప్పుడు లక్ష్మీదేవి ఆమెకి ఒక శేషమాల ఇచ్చింది. విద్యుధర ఆ శేషమాల తీసుకొని వెళ్ళేటప్పుడు దుర్వాస మహర్షిని చూసింది. దుర్వాస మహర్షికి ఆ శేషమాల ఇచ్చింది. దుర్వాస మహర్షి ఆమెకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూశాడు. ఆయన మంచిగా పని చేస్తున్నాడని ఆయనకు ఆ శేషమాల ఇచ్చాడు. ఇంద్రుడు ఆ శేషమాలతో ఏం చేస్తాడు అనుకున్నాడని ఐరావతంకి ఇచ్చేశాడు. ఐరావతంకి మొత్తం ఇచ్చి ఇరిటేటింగ్గా ఉండింది ఆయన తన నెక్ మీద అని కింద పడేసి దాన్ని తొక్కేశాడు. దుర్వాస మహర్షి దీన్ని చూసి చాలా కోప్పడి ఇంద్రుడికి చెప్పాడు, నువ్వు లక్ష్మీదేవి ఉండే శేషమాలని తొక్కేసావా? ఇంకా నీ ధనం, నీ లక్ష్మీదేవి మొత్తం క్షీరసాగర సముద్రంలో వెళ్ళిపోతాయి. అప్పుడు దేవతలు అసురాసు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అన్నారు, మీరు మందరగిరి పర్వతం తీసుకొని మా పాము వాసుకిని తీసుకొని మందరగిరి పర్వతంకి కట్టి క్షీరసాగర సముద్రంలో పెట్టుకొని మీరు మదనం చేసుకోండి. మళ్ళీ దేవుళ్ళు మందరగిరి పర్వతం తీసుకోలేకపోయారని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్తో గరుడ వచ్చి వాళ్ళకి మందరగిరి పర్వతం క్షీరసాగర సముద్రంలో పెట్టి వాసుకి పాముని కట్టారు. అప్పుడు విష్ణుమూర్తి దేవుడికి చెప్పారు, మీరెళ్ళి చెప్పండి అసురాస్కి, మేమే తల దగ్గర నిలబడతాం. అట్లా చెప్పినప్పుడు అసురాస్ చెప్పారు, లేదు మేమే తల దగ్గర నిలబడతాం, మీరెళ్ళి తోక దగ్గర నిలబడండి. అట్లా చేసేటప్పుడు వాసుకి నోట్లో నుంచి పాయిజన్ వచ్చినప్పుడు అసురాస్కి ఏం అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాయిజన్ మొత్తం బాడీలో ఉందని. అప్పుడు వాళ్ళు మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతం కొంచెం షేకింగ్ అవుతుంది, క్షీరసాగర సముద్రంలో నిలబడలేకపోతుంది అని మళ్ళీ విష్ణుమూర్తికి చెప్పినప్పుడు ఆయన చెప్పారు సరే అని. ఆయన వెళ్ళి కూర్మావతారంలో అవతరించి మందరగిరి పర్వతం ఆయన వెనకాల పెట్టుకొని క్షీరసాగర సముద్రం లోపలెళ్ళి అందరినీ మదనం చేసుకోమన్నారు. మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతం షేక్ అయ్యే నాయిస్ అవుతుంది. వాసుకి స్కిన్ పీల్ అయ్యే సౌండ్ వస్తుంది. అదంతా సౌండ్ వచ్చి కేయాస్ లాగా అయిపోయింది. అప్పుడు మదనం చేసేటప్పుడు కూర్మావతారం గురించి ఎవ్వరు ఆలోచించుకోలే. అసలు ఆయనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నారు, ఆయన బాధపడుతున్నాడా, ఆయనకి భయం వేస్తుందా, అట్లాంటిది ఎవ్వరు అట్లా అనుకోలేదు. ఆయనకి మంగళాశాసనం లేకపోతే పల్లాండు చేయడానికి ఎవ్వరు లేరు. ఎప్పుడు చూసినా అమృతం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, కానీ ఆ పాపం కూర్మావతారం గురించి అస్సలు ఆలోచించట్లేదు. అప్పుడు 12 ఆల్వార్స్ 4000 శ్లోకాస్ కూర్మావతారం గురించి రాశారు. ఆయన బాధ అర్థం చేసుకొని ఆయన గురించి శ్లోకాస్ రాశారు. అప్పుడు క్షీరసాగర సముద్ర మదనం చేసేటప్పుడు దాంట్లో నుంచి కామధేను వచ్చింది. అది మహర్షులు తీసుకున్నారు. ఉచ్చైశ్రవం తెల్లని గుర్రం అది బాలి చక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతం అప్సరసలు ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం వచ్చింది, హలాహలం వచ్చింది, చంద్రుడు కూడా వచ్చాడు. మనము హ్యూమన్ బేబీస్కే బర్త్ ఇస్తాము, కానీ క్షీరసాగర సముద్ర అమృతం, హలాహలం, ఉచ్చైశ్రవం, ఐరావతం, అప్సరసలు, చంద్రుడు అన్నిటికీ బర్త్ ఇచ్చింది. మన మనుష్యులు
ఎలా ఉండాలి? మనం కూర్మంలాగా ఉండాలి. మన చేతులు, మన కాళ్ళు, మన తల అన్నీ ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.